అందరికి వందనాలండి. ప్రైజ్ లార్డ్. అందరికి వందనాలు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క సాయంకాల వేళలో చాలా శ్రేష్టమైన సమయాన్ని దేవుడు మనకి అనుగ్రహించి ఉన్నాడు. అందుని బట్టి దేవుడికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క వాక్యంలోకి వెళ్దాం. దయచేసి రాత్రికాల సమయంలో దేవుడు మనతో మాట్లాడిన నిమిత్తమై లూకా సువార్త 2వ అధ్యాయము 14వ వచనాన్ని దయచేసి చదువుకుందాం. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకు ఇష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాక అని దేవునికి స్తోత్రము చేయుచుండెను. హల్లెలూయా, హల్లెలూయా. మరి గత దినాల్లో గాబ్రియేలు దూత గురించి కొన్ని అంశాలు మనం నేర్చుకున్నాం. గుర్తుందండి ఎవరికైనా? మొదటి ఏంటి? శుభవచనం పలికిన గాబ్రియేలు. రెండవది కుటుంబాలు కట్టిన గాబ్రియేలు దూత. మూడవది కలవరాలను తొలగించి ధైర్యాన్ని ఇచ్చిన గాబ్రియేలు దూత. 3 అంశాలు చూసాం. ఈ అంశాలన్నిటికీ ప్రధానమైన టాపిక్ ఏంటి? నీవు గాబ్రియేలు దూత కాగలవా? ఏంటండి? నువ్వు గాబ్రియేలు దూత కాగలవా? మనం అంటుంటాం కదా, వారిలాగుండు వీళ్ళలాగుండు అంటుంటాం కదా, వింటుంటాం కదా మనం ఈ మాట. ఆ ప్రకారమే దేవుని యొక్క వాక్య ప్రకారం చూస్తే గాబ్రియేలు దూత చేసిన కొన్ని పనులు అవి మనం కూడా చేయగలగాలి, లేకపోతే ఆ రీతిగా మనం కూడా ఉండగలగాలి అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. మరి రాత్రికాల సమయంలో మనం చదువుకున్న మాట ప్రకారం లూకా సువార్త 2వ అధ్యాయము 14వ వచనం ప్రకారం ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక. హల్లెలూయా. లూకా సువార్త 2వ అధ్యాయం 14వ వచనం ప్రకారం దూత పలికిన ఒక మాట ఒకటి ఉంది. ఏమని పలుకుతున్నాడు దూత? సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగునుగాక అని దేవునికి స్తోత్రము చేయుచుండెను. హల్లెలూయా. దూత ఏం పలికాడండి? ఆయనకు ఇష్టులైన మనుషులకు ఏం కలుగునుగాక? సమాధానము కలుగునుగాక. అంటే ఈ రాత్రికాల మనం ఏం నేర్చుకోబోతున్నాం? సమాధానాన్ని పలికిన గాబ్రియేలు దూత ఏం పలికిందంట? మనమేం పలుకుతాం? నువ్వు నాశనం అయిపోను గాక, నీ గూడు చెదిరిపోవును గాక, నీ కొంప నాశనం అయిపో. ఈ శాపవచనాలు మనం ఏం చేస్తుంటాం? 24 గంటలు మనకేదైనా ఇబ్బంది అయితే ఫస్ట్ చేసే పని ఏంటంటే నువ్వు నాశనం అయిపోవాలని కోరుకుంటుంటాం, లేకపోతే వారు నాశనం అయిపోవాలని మనము కోరుకుంటాం. ఒక మాట చెప్తాం చూడండి, మనం కోరుకోవాల్సింది ఏంటంటే ఆ ఇంటిలో సమాధానం ఉండాలి. హల్లెలూయా. సమాధానపు వచనము పలకాలి. ఏ సందర్భంలో పలికాడు గాబ్రియేలు దూత చెప్పండి? ఎవరున్నారండి అక్కడ? ఆ సందర్భం చూస్తే ప్రభువుని యేసుక్రీస్తు వారు పొత్తిగుడ్డల్లో చుట్టబడి గొర్రెల కాపరులు కూడా అక్కడికి వచ్చి, మరియమ్మ గారు, యోసేపు, గొప్ప గొప్ప జ్ఞానులు కూడా అక్కడికి 3 జ్ఞానులు ఏతినించడం చూస్తున్నాం. ఇవన్నీ చూసిన తర్వాత దూతలు ఏమని పాడుతున్నారు? సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, తనకిష్టమైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక. సమాధానపు వచనాన్ని మాట్లాడుతున్నాడు, సమాధానపు మాట మాట్లాడుతున్నాడు, సమాధానపు వార్తను ఆయన ప్రకటిస్తున్నాడు. యేసు ప్రభు పుట్టడం అనేది ప్రపంచానికి సమాధానం ఇవ్వడానికి. ఆయన సమాధానపరచువాడండి. గొడవలు పెట్టేవాడు కాడు, గొడవలకు వెళ్ళేవాడు కాడు, లేదా మధ్యవర్తిగా ఉండి ఇరుపక్షాలకి న్యాయం చేయకుండా ఒక పక్షం న్యాయం చేసేసి ఒక పక్షం అన్యాయం చేసేవాడు కాడు ఆయన. యేసు ప్రభు వారు చేసిన పని ఏంటంటే సమాధానపరచడానికి భూమి మీదకి వచ్చాడు. ఏ సమాధానం అయితే దేవునికి నీకు నాకు మధ్య లేకుండా పోయిందో ఆ సమాధాన పరచడానికి ఆయన ఎవరినో పంపిలా ఆయనే వచ్చాడు. వాస్తవానికి మనుషుడు తన పాపాలు బట్టో శాపభరితమైన తన జీవితం బట్టో దేవునికి తనకు మధ్య ఉన్న సంబంధం ఏమైపోయింది? తెగిపోయింది.
కోల్పోయాడు. అక్కడున్న సంబంధం ఏమైపోయింది? మనం ఏం చేస్తుంటాండి, ఏదైనా సంబంధం తెగిపోతే ఏం చేయడానికి ఇష్టపడతాం? కలపడానికి. లేదా మనం అంటాం దారం తెగిపోతే ఏం చేస్తామని చెప్పండి, మళ్ళీ ముడేసుకొని మన ఇంటి దగ్గర చూస్తుంటాం కదా, దండాల మీద బట్టలు ఆరేస్తుంటాం కదా, అది తెగిపోయిందంటే వెంటనే ఏం చేస్తాం? తెగిపోయిందని పడేస్తామా? లేకపోతే ఒక తెగిపోతే రెండు వైపులు ఇదేం పక్షాన్ని మాట్లాడతావు? ఓ దారం 2 ముక్కలు తెగిపోతే ఏ పక్షాన్ని మాట్లాడతావు? అంత దీనివల్ల ఇది తెగిపోయిందంటావా, లేదా దానివల్ల ఇది తెగిపోయిందంటావా? దారం ఒకటే, మార్చడానికి అక్కడ ఏమీ లేదు. అందుకే తెగిపోయిన తర్వాత ఏం చేస్తాం? మళ్ళీ రెండింటిని కలిపి గట్టిగా ముడేసి మరలా మన పనిని మనం కొనసాగిస్తూ ఉంటాం. వాస్తవానికి దేవుడికి మనకి మధ్యలో సంబంధం ఏమైపోయింది? తెగిపోయింది. సమాధానం ఇక్కడ లేదు. ఎందుకంటే అది మనం చేసుకున్న అపరాధం, మనం చేసిన పాపం బట్టి దేవునికి మనకి మధ్య ఏమైంది? గ్యాప్ ఏర్పడిపోయింది. ఆ గ్యాప్ ఫిల్ చేయడానికి వచ్చిన వాడే ప్రభు అయిన యేసుక్రీస్తు. అందుకే ఆయన అంటాడు సమాధానకర్త. హల్లెలూయా. ఇప్పుడు దూత ఏమంటున్నాడు? మీకు సమాధానము కలుగునుగాక అంటాడు. మరి మనమేమనాలి? మరి ఇక్కడ 2 ప్రశ్నలతో ఈ వచనాన్ని నేను ముందుకి కొనసాగింపచేస్తా, లేకపోతే ఈ వాక్యాన్ని ముందుకి తీసుకువెళ్తా. మొదటి ప్రశ్న, ఎవరికి సమాధానం? మొదటి ప్రశ్న, ఎవరికి సమాధానం అండి? ఏంటంటే అలా చూస్తారు నన్ను, చెప్పరే. ఎవరికి సమాధానం? దేవునికి ఇష్టలైన వారికి ఏం కలిగిద్దంట? ఎవరికి ఇష్టలైన వాళ్ళకి? మనం అంతే కదా, రాజు మనోడైతే రాజ్యం కూడా మందే. అట్లా ఇక్కడ ఏమైందంటే ఆయన అంటాడు ఎవరికి సమాధానం? దేవునికి ఇష్టలైన వారికి. అవును, దేవునికి ఇష్టలైన ప్రజలకు అక్కడ రాయబడిన మాటలేండి. ఆయనకి ఇష్టలైన వారికి సమాధానము కలుగునుగాక అని రాయబడింది భూమి మీద. ఎవరికి ఇష్టలు అంటే ఆయనకి ఇష్టలు. ఎవరు ఆ ఇష్టలు? దేవునికి ఇష్టమైన వారెవరు? దేవునికి ఇష్టమైన వారెవరండి? మొదటి ప్రశ్న, ఎవరికి సమాధానం అంటే ఏం రాయబడింది? ఆయనకి ఇష్టలైన వారికి భూమి మీద సమాధానము కలుగునుగాక అన్నాడు. మరి ఆయనకి ఇష్టలు ఎవరు? ఆయనకి ఇష్టమైన వారెవరు? ఇది మిమ్మల్ని అడుగుతావు మాట, మీకు ఇష్టమైన ఫుడ్ ఏంది? మీకు ఇష్టమైంది పప్పు సాంబార్ రసం వద్దనైనా. ఇంకా మీకు ఇష్టమైంది అన్నీ తింటారు. మళ్ళీ విచిత్రంగా నాకు చెప్తారు, నాకు ఎక్కడో బాధ వేసింది ఏంటంటే చికెన్ తింటారు, అన్నీ తింటారు, అన్నీ తినేసి అంటారు. నీకు ఇష్టమైంది ఏంటంటే అప్పుడు ఏమంటారు సార్? రసం అంట. మరి జీవితాంత రసమే తాగు, జీవితాంత పప్పు సాంబార్ తిను అమ్మా కదా. ఫేవరెట్ అంటే ఏంటి? రేరు కదా, వీళ్ళు రోజు తింటున్నారు సాంబార్ రసాలు, దాన్ని ఏం చేయమంటావు? మరి అయినా ఇష్టంగా తింటారు కదా. చాలామంది మీకు ఇష్టమైన కానీ మీరు అప్పుడప్పుడు చెప్తారు రసం అన్నారు, సాంబార్ అన్నారు. చాలా మంచి వాళ్ళు, మీరు చాలా మిగల పెడుతున్నారు. ఇంట్లో చికెన్ తెచ్చేటి, మటన్ తెచ్చేవాళ్ళు ఎవరు లేనట్టున్నారు. అసలు బిర్యానీలు తినే మొఖాలే కాదనుకుంటా మనకి. నోరు తెచ్చి చెప్పట్లే. మా అబ్బాయిని అడిగితే మాత్రం నీకు ఇష్టమైంది ఏంటంటే వాడు చెప్పేవాడు, నాకేమున్నా లేకపోయినా చికెను అది లెగ్ పీస్ ఉంటే చాలు ఆడికి. దాన్ని అట్ట పట్టుకోవాలన్నమాట. హోల్డ్ అయితే చేతిలో హోల్డ్ అయితే తప్ప అది తిన్నట్టే ఉండదు ఆడికి. ఇంకెన్ని చికెన్ ముక్కలు వేసిన ఆడికి అంత అది ఆ చికెన్ ముక్క ఇట్టు ఉండాలి. ఏం చెట్టన్నా ఇట్టుంటే పట్టుకుంటే అప్పుడు మా వాడికి ఆ చికెను తిన్నట్టు అసలు ఆ ఆనందమే వేరు. దేవుడికి మహిమ కలుగుతుంది కాక. మరి ఇక్కడ దేవుడు అంటున్నాడు, మరి మన ఇష్టాలు మనం చెప్పాం, బాగానే ఉన్నాయి, మనకు నచ్చింది మనము చెప్తున్నాం. మరి దేవునికి ఇష్టలైన వారు ఎవరు? ఆ ఇష్టలకు ఉండవలసిన లక్షణాలు ఏంటి? దూత ఏమో సింపుల్గా చెప్పేశాడు, సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగును కాక. ఆయనకి ఇష్టమైన వాళ్ళకి సమాధానం. మరి ఆయనకి ఇష్టమైన వారు ఎవరు? చిన్న మాట, ఆయనకి ఇష్టం లేని వాళ్ళు ఎవరు? అసలు అందరూ ఆయనకి ఇష్టమే. కానీ ఇక్కడ ఏమంటే మనుషుడు తన ఇచ్చల వలన, తన నడవడిక వలన, తన ప్రవక్తల వలన దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు, ఆయన అందరినీ ప్రేమించుచున్నాడు. ఎవరి మీద ద్వేషం ఆయనకి లేదు. కానీ ఇక్కడ వచ్చిన గొడవంతా చిక్కంతా ఏంటంటే చాలామంది తమ జీవితాల్లో దేవుడి ఇష్టాన్ని తెలుసుకోకపోవడమే, దేవుని యొక్క మనసును తెలుసుకోకపోవడమే, దేవుడు మన పట్ల కలిగి ఉన్న చిత్తాన్ని, ఉద్దేశాన్ని ఎరగకపోవడమే ఇక్కడ వస్తున్న సమస్య. సమస్య అంటే నాకు నచ్చింది నేను చేస్తా, ఐ విల్ రూల్ మై లైఫ్ అంటే నా జీవితాన్ని నేనే
నేను రాజును, నేనే మంత్రిని. కానీ వీడికి అర్థం కాని విషయం ఏంటంటే నిన్ను పరిపాలించేవాడు ఒకడు ఉన్నాడు. ఆ పరిపాలకుడు ఏం కోరుకుంటున్నాడంటే ఆ పరిపాలన ఆయనకి నచ్చినట్టు జరగాలి. ఎందుకంటే ఇక్కడ ఆయనే రాజు, ఆయనే కింగ్ కనుక. ఆ కింగ్ ఒక రూల్ పాస్ చేస్తున్నాడు. ఏంటి? ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాక. మరి ఆయనకి ఇష్టమైన వారు ఎవరు? వారికి ఉండవలసిన లక్షణాలు ఏంటి? రాత్రి కాల సమయంలో కొన్ని విషయాలు మనం ధ్యానం చేసి ముందుకి కొనసాగుదాం. కనుక గాబ్రియేలు దూత చేసిన 4వ పని ఏంటంటే సమాధానాన్ని తీసుకొచ్చాడు. ఏం తీసుకొచ్చాడండి? కనుక మనం మన జీవితాల్లో ఏం చేయాలి? సమాధానాన్ని తెచ్చేవారిగా ఉండాలి. ఏం తెచ్చేవారుగా? ఎవరైనా ఇంటికి వెళ్తే నిప్పంటిచ్చి వచ్చేస్తాం, చూసిరంటే కాల్చి వచ్చేస్తుంటాం. పోయింది ఒక పని, చేసింది ఇంకో పని తగలబెట్టి వచ్చేస్తుంటాం. కానీ ఇక్కడ అది కాదు ఆయన మాట్లాడుతుంది. ఏదంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా ఏం పలకాలి? సమాధానపు వచనం. ఈ రాత్రి కాలశంలో చిట్టాన్ని ఇంటికి వచ్చాం, ఏం పలకాలి? నీకు సమాధానం కలుగునుగాక. ఇప్పుడు సమాధానం కలుగునుగాక ఎట్టుంది అది? అంతే కదండి. ఆయనకి ఇంకా ఆనందం అయిపోతుంది, నాకు సమాధానం పలికాడు మా పాస్టర్ గారని. ఇక్కడ దూత అంటుంది సమాధానం ఆయన ఒక్కడికో, నాకొక్కడికో, మీకొక్కడికే కాదు, భూమి మీద ఉన్న ప్రజలందరికీ ఏం కలగాలని కోరుకుంటున్నాడు ఆయన. ఈ క్రిస్మస్ భూమి మీద ఉన్న ప్రతి ప్రజలకి సమాధానం ఇచ్చునుగాక. భూమి మీద నివసిస్తున్న ప్రతి ప్రాణికి దేవుడు ఇటు సమాధానం అనుగ్రహించునుగాక. దేవుడు తన చిత్తం ఏమైతే ఉందో భూమి మీద, దేవుడు తన చిత్తం ఏం తెలుసా? భూమి మీద సమాధానం ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. కానీ భూమి మీద అది కలగట్లా. ఎక్కడ చూసిన కక్షలు, కార్పణ్యాలు, గొడవలు, వాగ్వివాదాలు, ఈ మతం మీదకి ఆ మతం, ఆ మతం మీదకి ఈ మతం, రాజ్యం మీదకి రాజ్యం, దేశం మీదకి దేశం, ఎత్తుపోసుకునే పని అయిపోయింది. సమాధానం కనపడతలా. కానీ దేవుడు ఆశపడుతున్నాడు సార్, కనీసం కొందరిలో అయినా ఆ సమాధానం దేవుడు చూడాలని ఆశపడుతున్నాడు. ఆ కొందరిలో మనమున్నాం, దాన్ని బట్టి సంతోషం కలుగునుగాక, దేవుడికి మహిమ కలుగునుగాక. కనుక భూమి మీద ఆయనకి ఇష్టమైన ప్రజలకి సమాధానం కలుగునుగాక అన్నాడు. మరి ఆయనకి ఇష్టమైన వారు ఎవరో, ఆ ఇష్టమైన వారికి ఉండవలసిన లక్షణాలు ఏంటో మనము చూసి మన జీవితాల్లో కూడా అటు సమాధానం తెచ్చుకోవడానికి ఏం చేద్దాం? ప్రయత్నం చేద్దాం. ఏంటంటే మనుషులు మెప్పించడం చాలా సులువైన పనే, దేవుణ్ణి మెప్పించడం చాలా కష్టమండి. నేను ఒక మాట అంటాను, దేవుణ్ణి మెప్పించే భక్తిని మనము చేయగలగాలి. దేవునికి ఇష్టమైన భక్తిని మనము చేయగలగాలి. దేవుడు కోరుకునే భక్తిని మనము చేయగలగాలి. అందుకే చూడండి ప్రియమైన దేవుడా, ఎవరు ఆయనకి ఇష్టలు అనే పదాన్ని చూద్దాం. 16వ కీర్తన 3వ వచనాన్ని ధ్యానం చేద్దాం. 16వ కీర్తన 3వ వచనం. నన్ను కొంచెం స్పష్టంగా ఇక్కడ చూడండి. కీర్తనాకారుడు మాట్లాడు, నేను ఇలాగొందును, భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టలు. ఎవరు ఇష్టలు దేవునికి? భక్తులు దేవునికి ఇష్టలు. ఏం కలిగి ఉండాలి? భక్తి కలిగిన వారు. ఏం కలిగి ఉండాలి? ఈరోజు చాలామందిలో ఏంటంటే పైన ఒకటి ఉంటుంది, లోన ఒకటి ఉంటుంది. పైన భక్తిలా కనపడుతున్నాం కానీ లోపల ఆ భక్తి కనపడతల్లా. మాటల్లో ఆ భక్తి కనపడతల్లా, క్రియల్లో ఆ భక్తి కనపడతల్లా. ఎట్టయిపోయిందంటే మన జీవితాలు కొన్నిసార్లు మనం మాట్లాడుకోకూడదు కానీ ఎలాగైపోయిందంటే గొర్రెబచ్చు కప్పుకున్న నక్క స్వభావం లేదా తోడేలు లాంటి స్వభావం మనలో కనపడుతుంది. బయటకేమో గొర్రెబచ్చు ఉంది, లోపలేముంది? తోడేలు లాంటి స్వభావం. కానీ దేవుడు కోరుకునేది ఏంటి? భక్తి కలిగిన వారు. అంటే ఈ లోపల ఏ భక్తి ఉందో బయటికి అదే భక్తి కనపడాలి, బయట ఏ భక్తి ఉందో లోపల కూడా అదే భక్తి కనపడాలి. 2 పడవల మీద ప్రయాణం చేసే భక్తి పనికిరాదు, 2 విశ్వాసాలు పనికిరావు, ఒకే వరలో 2 కత్తులు పెట్టలేము. భక్తి అంటే నిజమైన నిజరక్షకుణ్ణి ఆరాధించడమే నిజమైన భక్తి. జన్మ తరహా కర్మ తరహా పాపం లేని దేవుణ్ణి ఆరాధించడమే నిజమైన భక్తి. పాపరహితుణ్ణి ఆరాధించడమే నిజమైన భక్తి. ప్రజల కొరకు తన ప్రాణాన్ని పణంగా పెట్టి నిలబడిన దేవుణ్ణి ఆరాధించడమే నిజమైన భక్తి అండి. దేవుడికి మహిమ కలుగును గాక. ఇది నన్ను ఎంతమంది కొనసాగించగలుగుతారు ఇటువంటి భక్తిని? ఎందరు కనుగొనగలుగుతున్నాం ఇటువంటి భక్తిని?
నేను రక్షకుని కనుగొనే విషయంలో చాలామంది ఫెయిల్ అవుతున్నారు. కొంతమంది కనుగొని ఆయన్ని జీవితాంతం వెంబడిస్తూ ఉన్నారు. నిలబడే భక్తి కావాలి, గాలికి చెదరగొట్టుకుపోయే భక్తి వద్దు. బరువైన, బలమైన, శక్తివంతమైన భక్తిని మనం ఏం చేయాలి? కొనసాగించాలి. శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, నింద అవమానం కలిగినప్పుడు వెళ్ళిపోయే భక్తి కాదు. శ్రమ వచ్చినా, కష్టం వచ్చినా, బాధ వచ్చినా, వేద వచ్చినా, ఏ ఇబ్బందులు వచ్చినా కూడా నేను దేవుని పక్షాన, దేవుడు నా పక్షాన నిలబడతానని విశ్వాసం కలిగిన భక్తి ఇది నా దేవుడికి కావాలి. ఏంటండి? ఎవరు దేవునికి ఇష్టలు అంటే భక్తి కలిగిన వారు. ఎవరు దేవునికి ఇష్టలు? అది మరి నిజంగా చెప్పండి, ఒకసారి మనల్ని మనం ఏం చేద్దాం? పరిశీలన చేద్దాం. అటువంటి భక్తి నిజంగా దేవుడు మెప్పించే మెప్పగలిగిన భక్తి మనలో ఉందా? మోషేతో దేవుడు అంటాడు, మోషే నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు. ఎందుకన్నాడు? భక్తి కలిగిన వాడు కనుక. దావీదు నా హృదయానుసారుడు. ఎందుకన్నాడు? భక్తి కలిగిన వాడు కనుక. దానియేలుతో దేవుడు అంటాడు, నువ్వు నాకు బహు ప్రియుడవు. ఎందుకన్నాడు? భక్తి కలిగిన వాడు కనుక. మరి మన సాక్ష్యం ఏంటి? ఏమండి, మన సాక్ష్యం ఏంటి? ఇటువంటి భక్తి మనం కొనసాగించగలుగుతున్నామా? కనుక క్రిస్మస్ అంటే మనకు తెలుసు, బాగా ఆర్భాటం చేసుకొని మనం క్యారల్స్ చేస్తూ లేకపోతే ఇంకా అన్నీ చేయాలి, అవన్నీ చేయాలి. కానీ నిజమైన భక్తి చేయగలిగిన రోజే మనం దేవునికి ఇష్టమైన వారు. ఎన్నోసార్లు చూస్తుంటే, ఎన్నోసార్లు చెప్తుంటే ఈ మాట, మందినికి వస్తాం, బైబిల్ కూడా తేకుండా వస్తున్నారు చాలామంది. ఏం తేకుండా? సరే తెచ్చాం, కనీసం బైబిల్ వాక్యం జరుగుతున్నప్పుడు కనీసం బైబిల్ తెరవాలిగా. మనం అంత పండితులమైతే కాదండి. వాక్యం ప్రతిరోజు మనతో మాట్లాడిద్ది. ప్రతి గంట మనతో మాట్లాడి, బైబిల్ తెరిచి ఒక నిమిషం అటు కూర్చోండి, చదవండి. ఆ వాక్యం ఏం చేస్తారు చెప్పండి? మనతో మాట్లాడుతూనే ఉంటుందండి. దేవుడికి మహిమ కలుగును గాక. అందుకే ఆయన కోరుకునేది ఏంటి అంటే నిజమైన భక్తి. అటువంటి భక్తి కలిగిన వారిని ఆయన ఏం చేస్తున్నాడు? ఇష్టులు. దేవుడికి మహిమ కలుగును గాక. ఎవరు ఇష్టులు ఆయనకి? ఎవరు ఇష్టులు అండి ఆయనకి? భక్తి కలిగిన వారు ఆయనకు ఇష్టులు. దేవుడికి మహిమ కలుగును గాక. కనుక ఈ రాత్రి కాల సమయంలో ఒక్కసారి మనల్ని మనము ఏం చేయాలి? పరిశీలన చేయగలగాలి. మనం కొర్నేలు గురించి ఎన్నోసార్లు మాట్లాడుకుంటాం. ఇటలీ అనే పట్టణంలో కొర్నేలు అనే భక్తిపరుడు ఒకడు ఉండెను. ఎవరండి ఈయన? భక్తిపరుడు అని రాయబడింది. ఆ భక్తిపరుడు చేసిన పని ఏంటి? రోజు ప్రార్థన చేయడము మొదలుపెట్టాడు. ఆ భక్తిపరుడు చేసిన ప్రార్థన దేవుడు విన్నాడు. ఆ భక్తిపరుడు ప్రార్థన దేవుడు విని పేతురు అనే వ్యక్తిని పంపిస్తాడు. అప్పుడు ఆయన చేసిన పని ఏంటి? తన ఇంటి వారును, తనతో ఉన్న బంధువులను, స్నేహితులందరినీ పోగేసి దేవుని యొక్క వాక్యాన్ని వారికి ఏం చేశాడంట? వినిపించాడు. దేవుని సత్యవాక్కులు ఆయనకి ఏం చేశాడంట? వినిపించాడు. కనుక నేను ఎప్పుడైనా నిజమైన భక్తి పరులు మీరైతే మీ రక్షణ దాచిపెట్టుకోమాకండి. డు నాట్ హైడ్ యువర్ ఐడెంటిటీ. మీ ఐడెంటిటీని దయచేసి దాచొచ్చు. క్రైస్తవుడని ధారాళంగా చెప్పండి. యేసుప్రభు బిడ్డవా, యేసుప్రభు బిడ్డనని చెప్పగలగాలి. ఇది నాన్న నిజమైన భక్తి. తెలుసా? కులం కొరకో, మతం కొరకో, ఈ రిజర్వేషన్ కొరకు పనిచేసేది నిజమైన భక్తి కాదండి. విశ్వాసం పెట్టండి, నమ్మకం పెట్టండి. దేవుడు మనకు కావాల్సిన ప్రతి అవసరత తీర్చబోతూ ఉన్నాడు. కులం ద్వారా వచ్చేది కాదండి. ఎవరో ఇచ్చేది మనకెందుకండి? దేవుడు ఇచ్చేది మనకి కావాలి. నిలబడదాం దేవుని కొరకు. ఇది నాన్న దేవుని కొరకు నిలబడే భక్తి దేవునికి కావాలి. ధారాళంగా చెప్పగలగాలండి, నేను ఒక క్రైస్తవురాలని చెప్పుకోగలిగిన స్థితిలో ఉండే భక్తి దేవునికి కావాలి. అటువంటి వారు దేవునికి ఇష్టలు. అటువంటి వారికి సమాధానం కలుగును గాక. అర్థమైందండి మీకు? ఇప్పుడు ఎవరికి సమాధానం? దేవునికి ఇష్టలైన వారికి. మరి దేవునికి ఇష్టమైన వారు ఎవరు? భక్తి కలిగిన వారు. ఒకవేళ ఎటువంటి భక్తి చేయాలి? కొర్నేలు లాంటి భక్తి మనము చేయాలి. మోషే లాంటి భక్తి మనము చెయ్యాలి. దానియేలు లాంటి భక్తిని చెయ్యాలి. దావీదు లాంటి భక్తిని మనం ఏం చేయాలి? కొనసాగించాలి. అప్పుడే కదా దేవునికి మనం ఏమవుతాం? ఇష్టలు అవుతాం. ఎప్పుడైతే దేవునికి మనం ఇష్టలు అవుతామో అప్పుడు మనకేం కలుగుతుంది? సమాధానము. దేవుడికి మహిమ కలుగును గాక. ఎవరికి? భక్తి కలిగిన వారికి ఏం కలుగుతుంది? సమాధానము కలుగుతుంది. భక్తి కలిగిన వారు ఎవరికి ఇష్టము? దేవునికి ఇష్టము. రెండోది చూద్దామా? దయచేసి సామెతల గ్రంథము 11వ అధ్యాయము 20వ వచనం. సామెతల గ్రంథం 11:20. మూర్ఖ చిత్తులు
యెహోవాకు హేయులు, యథార్థంగా ప్రవర్తించువారు ఆయనకు ఇష్టలు. దేవునికి మహిమ కలుగును గాక. యథార్థంగా ప్రవర్తించేవారంటే ఎవరు? ఎవరు అక్కడ చెప్పింది? ఉన్నది అంటే యథార్థంగా ప్రవర్తించుంటే మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. నేను ఎన్నోసార్లు చర్చిలో ఈ మాట చెప్తుంటాను, ఈరోజు ప్రార్థనకు వస్తున్నారా అని అడుగుతా. అందరూ అంటారు వస్తున్నాం అంటారు, కానీ రారు. అప్పుడు నేనేం చెప్తాను అందరికీ, దయచేసి వస్తానంటే వస్తానని చెప్పండి, రామంటే రామని చెప్పండి. ఏమండి ఇంతేగా? ఇదే కదా మన సాక్ష్యం. యథార్థత అనేది చాలా ప్రాముఖ్యమైంది. యథార్థంగా ప్రవర్తించడం దేవుడికి చాలా ఇష్టము. అందుకే దేవుడు అంటాడు, ఎవరికి సమాధానము కలుగుతుందంటే యథార్థంగా ప్రవర్తించేవారు. యథార్థత అంటే మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అనే స్థితిలో మీరు ఉండగలగాలి. ఎవరంటే వాళ్ళు ఎవరికి ఇష్టలు? వాళ్ళు దేవునికి ఇష్టలు. మనం ఎవరికి ఇష్టం? మనం మా నాయనకి ఇష్టం. మనం నాయనకి మనము ఇష్టం. అమ్మకి మనం అంటే ఇష్టం. బంధుమిత్రులకు మనము ఇష్టం. స్నేహితులకి ఇష్టం. మనం అంటుంటాం నేనేంటి చాలా మందికి ఇష్టం. మరి దేవునికి ఇది మనం ఆలోచించాలి. మరి దేవునికి ఇష్టమైన వారిలో ఉండవలసిన లక్షణం మొదటిది ఏంటి? భక్తి కలిగి ఉండాలి. రెండోది ఏంటి? దేవునికి ఇష్టమైన వారి జీవితంలో ఉండాల్సింది యథార్థత. ఏముండాలండి? ఇక నీ యథార్థత వదలకుందువా? ఎవరితో అన్నారు? ఏమంట? యోబు భార్య యోబు దగ్గరికి వచ్చి అంటున్నమాట, ఇంకా నువ్వు దేవుణ్ణి వదలవా? నీ యథార్థతను విడిచిపెట్టవా? యథార్థత అంటే ఏంటి? అన్నీ ఉన్నా కూడా అదే భక్తి చేశాడండి. ఏమీ లేకపోయినా అదే భక్తి. అన్నీ ఉన్నా అదే విశ్వాసం. ఏమీ లేకపోయినా అదే విశ్వాసం. సంతోషం ఉన్నా అదే విశ్వాసం. కష్టమున్నా అదే విశ్వాసం. అన్నీ పోగొట్టుకున్నా. అసలు మీరు ఒకసారి గమనించండి, యోబు జీవితం యథార్థతను వదలలేదండి ఆయన. ఏ కోచంతన యథార్థతను ఎక్కడ కూడా ఆయన విడిచిపెట్టలా. ఏ విషయంలో కూడా యథార్థతను విడిచిపెట్టలా. మనం ఏం చేస్తాం? ఆ యథార్థతనే విడిచిపెట్టేస్తాం. ఏమండి? ఆ యథార్థతను మనం విడిచిపెట్టేసి భక్తిని మనం కొనసాగిస్తూ ఉంటాం. కానీ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఏమంట? యథార్థతను కలిగి ఉండాలి. చదువు ఒకసారి మరలో ఒక మాట చదవండి. మూర్ఖ చిత్తులు యెహోవాకు హేయులు, యథార్థముగా ప్రవర్తించువారు ఆయనకు ఇష్టలు. అర్థమైందండి? మూర్ఖ చిత్తులు యెహోవాకు హేయులు అంటే మూర్ఖంగా ప్రవర్తించే వాడి దగ్గర ఏమీ లేదంటున్నాడు ఆయన. ఆ యథార్థత లేదు అంటున్నాడు ఆయన. మూర్ఖంగా ప్రవర్తించే వాడి దగ్గర ఏం లేదు. ఆ నీతిని, ఆ నమ్మకత్వాన్ని, ఆ నిజాయితీని మనం ఏం చేయలేం, చూడలేం. ఈ మధ్యకాలంలో నేను తమిళనాడులో ఒక వార్త విన్నా. ఆమె తమిళనాడులో హోటల్లో పెట్టుకుంది. చిన్న హోటల్ ఉంది ఆవిడికి. ఆమె ఇడ్లీలు వేసుకుంటూ చిన్న హోటల్ నడుపుతూ ఉంది. ఆ హోటల్ నడుపుతున్న ఆమె జీవితంలో దేవుడు చేసిన అద్భుతం ఏంటంటే, ఏం చేయడం మొదలుపెట్టాడు దేవుడు అంటే, రోజు ఉదయం వెళ్ళేదండి. ఏం చేసేది? రోజు ఉదయము ఆ హోటల్కి వెళ్తూ వస్తుండేది. ఒకరోజు ఏమైందంటే, ఆమె హోటల్కి వెళ్ళి వస్తున్న క్రమంలో ఏమైందంట, ఆమెకు ఒక మూట కనపడింది. ఏం కనపడింది? ఆ మూట కనపడగానే ఆమె ఏం చేసిందంటే, ఏంటి ఆ మూట అని చెప్పి తీయగానే దాంట్లో అన్ని 500 రూపాయల కట్టలు, చాలా లక్షల డబ్బు దాంట్లో ఉంది. ఇప్పుడు ఆమె ఏం చేయాలి చెప్పండి? ఒక చిన్న సాధారణమైన హోటల్ నడుపుకునే ఆవిడి. 5 లక్షలు 10 లక్షలు చెప్పారు. అది డబ్బు దొరికింది. ఏం చేయాలి? అమ్మయ్య దొరికింది కనుక నా కష్టాలను దేవుడు, మనం అయితే ఏం చేస్తుంటాం అమ్మా, కొంతమంది ఇదే కదా, దేవుడు నా కష్టాలు చూసి ఏం పెట్టాడు, ఎవడో డబ్బు ఆడు పడేసుకొని పోతే దాన్ని పెట్టినట్ట. ఆమె ఎంతో నమ్మకంగా ఏం చేసింది సార్, ఆ మూట అలాగే లోపల ఏమీ తీయకుండానే పైన చూసింది, అలాగే తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో అప్పచెప్పిందండి. దీన్ని ఏమనాలి మరి? యథార్థత. యోబు తన జీవితంలో అన్ని పోగొట్టుకున్నాడు, సమస్తం పోగొట్టుకున్నాడు. కానీ దేన్ని పోగొట్టుకోవాలి సార్? ఆ యథార్థతను పోగొట్టుకోవాలా. భార్య అంటుంది, భార్య కూడా మర్చిపోయింది ఆ యథార్థతని. దేవుడు అంటే దేవుని దూషించి నువ్వు చనిపో అంటుంది. అంటే ఏం కోల్పోయింది? యథార్థతను కోల్పోయింది. 3 స్నేహితులు ఉన్నారు. ఆ 3 కూడా భక్తి కలిగిన వారే. యోబు కష్టాల్లో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు, శ్రమల్లో ఉన్నప్పుడు ధైర్యపరచవలసిన ఆ స్నేహితులు అంటున్నాడు, నువ్వే ఏదో తప్పు చేశావు, అందుకే నీ పిల్లలు చచ్చిపోయారు, నీ వల్లే. కానీ యోబు అంటున్నాడు, సమస్తం దేవుడు చూచుకును గాక.
దేవుడే ఇచ్చెను. అందుకే రాత్రి కలిసి ఒక మాట గుర్తుపెట్టుకోవాలి, ఎవరు దేవునికి ఇష్టలు? భక్తి కలిగిన వాడు దేవునికి ఇష్టడు అన్నాను. రెండోది ఏంటి? యథార్థత కలిగిన వారు దేవునికి ఇష్టలు. ఆ ఎట్టి యథార్థత కలిగిన వారికి ఏం కలుగుతుందంట? అదే కదా దూత చెప్పింది, భూమి మీద తనకిష్టమైన వారికి సమాధానము కలుగును గాక. ఎవరికి సమాధానం అంటే దేవునికి ఇష్టమైన వారు. అవును, దేవునికి ఇష్టమైన వారికి సమాధానం కలుగుతుంది. మరి దేవునికి ఇష్టమైన వారికి ఉండవలసిన లక్షణం ఏంటి అంటే, మొదటిది భక్తి కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? ఎవరిలాగా? కొర్నేలిలాగా. రెండవది యథార్థత కలిగి ఉండాలి. ఎవరిలాగా? యోబులాగా. తన యథార్థతను ఎక్కడ కూడా విడిచిపెట్టలా, పోగొట్టుకోలేదు. దాని కొరకు ఏమి ఇబ్బంది కూడా పర్లా, ఏం పోయినా పర్లా, నా యథార్థతను, నా భక్తిని నేనేం చేయను, మార్చుకోను. బూడిదలైనా కూర్చున్నాడండి, గోని పట్టైనా కట్టుకున్నాడు. పిల్ల పెంకులు తీసుకొని, ఆ కొండ పెంకులు తీసుకొని, ఆ పెంకులతో ఆ కురుపులను ఏం చేశాడు? గోక్కున్నాడు. అవమానాలైనా భరించాడు, కానీ యథార్థతను పోగొట్టుకోలే. అదే యథార్థత పోగొట్టుకుంటే దేవుడు లేడు, ఎవడు లేడు అని చెప్పేవాడు. ఆ శ్రమ వచ్చుంటే మనం ఏం చెప్తాం? చిన్న శ్రమ రాగానే, చిన్న కష్టం రాగానే, చిన్న బాధ, చిన్న ఇబ్బంది రాగానే దేవుడు లేడని వేస్తాం. వెంటనే ఏమంటాం? మళ్ళీ ఇంకో మాట, దేవుడి నాకెందుకు ఈ కష్టాలు అంటారు. నిజమైన భక్తుడు పలకవలసిన మాట కాదది. నిజమైన విశ్వాసం పలకవలసిన మాట కాదు. జీవితంలో ఎన్నో ఆటుపోట్లు ఉంటాయండి. ఆ ఆటుపోట్లు గెలిస్తేనే కదా మనిషి అవుతాం మనం. నాకు బాగా తెలిసిన మా స్నేహితుడు ఒకటి ఉంటాడు కాకినాడలో, ప్రసన్న మంచి తబలిస్ట్ అండి ఆయన. నాతో పాటు చదువుకున్నాడు బాయిలో, నా మంచి ఫ్రెండ్. మాయా అనుకుంటుంటాం. వెస్ట్ గోదావరి సైడ్ అంటే మాయా అంటాం, మామ అంటాం కదా, అక్కడ మాయా అంటాం. ఎర మాయా అంటే ఏముంది మాయా అంటాడు. అని ఒకసారి ఒక పాట పడాడండి, బ్రతుకు బండికి సుఖ దుఃఖాలే చక్రాలు, దేవుడే జతపరిచిన వరాలు. అంటే అర్థం ఏంటంటే, బ్రతుకనే బండికి సుఖము దుఃఖం అనేది ఒక ఎద్దుల బండికి 2 చక్రాలు ఎలా ఉంటాయో అలాంటి వంట. ఎద్దుల బండికి ఏ చక్రం లేకపోయినా నడుస్తుందా? 2 చక్రాలు ఉంటేనే అది ముందుకి వెళ్తుంది. ఒకవేళ ఒక చక్రం సుఖం అనుకుందాం, ఇంకో చక్రం ఓ యమ్మ నాకు కష్టాలు, దా చక్రం తీసేయి, వెళ్ళిద్దా బండి ముందుకి? జీవితం అనేది ఒక అనుభవంతో కూడుకుందండి. ప్రతి అనుభవాన్ని దేవుడు మనకి నేర్పిస్తుంటాడు. ప్రతి పాఠం దేవుడు మనకి నేర్పిస్తుంటాడు. ఇవన్నీ మనం ఏం పంపుతాం సార్? భక్తిలో రాడ్డు తేలిపోతుంటాం. రానికి ఎన్ని కష్టాలు వస్తాయి రాని, ఎన్ని శ్రమలు వస్తాయో రాని, ఎన్ని ఇబ్బందులు వస్తాయో రాని, దాన్ని ఎదుర్కొనే శక్తిని, ధైర్యాన్ని, భక్తిని దేవుడు నాకు ఇచ్చాడంటాం. అది యథార్థవంతుడు చెప్పే మాట. మరి రాత్రి కాల సమయంలో అట్టి యథార్థమైన భక్తిని మనము చేయగలుగుతున్నామా? ఒకవేళ అట్టి యథార్థమైన భక్తి చేస్తే దేవుడు అంటున్నాడు ఏమంట? యథార్థవంతులు దేవునికి ఇష్టలు. ఒకవేళ యథార్థవంతులు దేవునికి ఇష్టలైతే వారికి ఏం కలుగును గాక? దేవునికి మహిమ. రండి, దేవునికి ఇష్టమైన వారు ఎవరో మూడో చూద్దాం. సామెతల గ్రంథము 14వ అధ్యాయము 35వ వచనం చదువుదాం. సామెతల గ్రంథము 14వ అధ్యాయము 35వ వచనం చదువుదాం. బుద్ధిగల సేవకుడు రాజులకు ఇష్టడు. చాలండి. బుద్ధిగల సేవకుడు ఎవరికి ఇష్టడు? రాజుకి ఇష్టడు. అంటే దేవుడికి ఇష్టమైన వాడు ఎవరు ఉండాలి? బుద్ధి కలిగిన వాడై ఉండాలి. ఏం కలిగి ఉండాలి? హలో, ఒకటి దేవునికి ఇష్టమైన వాడు ఎవడు? భక్తి కలిగిన వాడు దేవుడికి ఇష్టడు. రెండో, దేవుడికి ఎవడు ఇష్టడు? యథార్థం కలిగిన వాడు దేవునికి ఇష్టడు. మూడోది ఎవరు ఇష్టడు దేవుడికి? బుద్ధి కలిగిన వారు. చెప్పని మాట, ఏం కలిగిన వారు? మీకు ఈ మాట చెప్పగానే ఇంకొక వ్యక్తి గుర్తొస్తాడు. బుద్ధి అనే మాట చెప్పగానే ఎవరండి? బుద్ధి కలిగిన కన్యకలు, తప్పిపోయిన కుమారుడు. మీరు చూడండి, తప్పిపోయిన కుమారుడు జీవితంలో తండ్రి దగ్గర నుంచి దూరం అయిపోయాడు. మీరు ఒక మాట గుర్తుపెట్టుకోవాలి, తండ్రి ఆయన దగ్గరికి వెళ్ళా. ఇది చాలా క్లియర్, గుర్తుపెట్టుకోండి. దేవుడి స్థాయిని తగ్గించమాకండి దయచేసి. ఆయన అనంత జ్ఞాని, ఆయన సర్వవ్యాపి, ఆయన సర్వోన్నతుడు, కృప కలిగిన వాడు, దయగలిగిన వాడు. ఆయన ఉన్నతమైన సింహాసనం మీద కూర్చొని ప్రపంచాన్ని పరిపాలించుతున్న దేవుడు ఆయన. ఆయన స్థాయిని ఏం చేయొద్దు. అందుకే తప్పిపోయిన కుమారుడు ఉపమానంలో చూస్తే, తప్పిపోయిన కుమారుడు అంటే తప్పిపోయిన కుమారుడు రాసే ఎందుకంటున్నా అంటే, వాడు తండ్రి దగ్గర నుంచి మొత్తం తీసుకొని వెళ్ళిపోయాడు. కానీ వాడికి గురించి రాయబడే మాట, వానికి బుద్ధి వచ్చినప్పుడు అని ఉంది. ఏమొచ్చినప్పుడు?
ఏం చేశాడు బుద్ధి వచ్చినప్పుడు? ఒక మాట ఉంది, నా తండ్రి ఇంట అనేక మంది పనివారు ఉన్నారు, నేను వారిలో ఒక పనివారిగా అక్కడికి వెళ్ళి నా పని చేసుకుంటా బతుకుతాను. దానికంటే ముందు తండ్రి పరలోకముందు ఆయనకిని నీకును విరోధంగా నేనేం చేశాను? పాపం చేశానని ఫస్ట్ ఒప్పుకొని తర్వాత నా బాధ ఏదో నేను పడతాను. కానీ కొడుకుగా వెళ్ళట్లా బుద్ధి వచ్చినప్పుడు వాడి స్థానం ఏంటో, వాడి స్థాయి ఏంటో అర్థమైందండి. ఏమొచ్చినప్పుడు? అంతవరకు వాడి స్థానం ఏంటో, వాడి స్థాయి ఏంటో వాడికి అర్థం కాల. ఈరోజు సంఘానికి ఏమి రావాలంటే బుద్ధి రావాలి. విశ్వాసకి ఏం రావాలి తెలుసా? బుద్ధి రావాలి. మనమేదో గొప్పవారిగా, మనమేదో ఉన్నతమైన వారిగా, మనమేదో పెద్దవారిగా ప్రభావం పలుకుతూ మన గొప్పతనాన్ని చాటించుకుంటున్నాం. కానీ అవన్నీ ఉన్నవి ఎవరి వల్ల? ఎవరిచ్చారు? తప్పిపోయిన కుమారు ఎవరి దగ్గర తీసుకుపోయాడు? తండ్రి దగ్గర నుంచి మొత్తం తీసుకెళ్ళాడు. అవన్నీ పోయిన తర్వాత తన దగ్గర ఏముంది? ఏం లేదు, శూన్యం. అప్పుడు వాడికి ఏమొచ్చింది? అప్పుడు ఏమంటాడు? నీ కొడుకు కాదు, నీ పనివాడిగా వస్తాను. ఏమంటున్నాడు? కొడుకుగా రాట్లా, తిరిగి ఎట్టొచ్చాడు? దాసుడుగా. ఎలా వచ్చాడండి? పనివాడిగా, దాసుడుగా వచ్చాడు. ఈరోజు మనమే పెద్ద మామూలుగా ఉండవు మన పరిస్థితులు. దేవుడి మందిరానికి వస్తుంటే నువ్వు వస్తుంది రాజు సన్నిధికి, నువ్వు వస్తుంది ప్రభు సన్నిధికి. ఎంత తగ్గింపుతో నువ్వు వస్తావో అంత దీవెన పట్టుకొని పోతావు ఇంటికి. ఎంత విర్రవేగతో వస్తావో అంత అణిచి పంపిస్తాడు దేవుడు. ఇది గుర్తుపెట్టుకోవాలి. దేవుని సన్నిధికి ఎప్పుడు వచ్చినా, అది ఎక్కడైనా కానీ, ఇక్కడే కావచ్చు, ఇంకెక్కడైనా కావచ్చు, నువ్వు ఎప్పుడు దేవుని సన్నిధికి వచ్చినా నీ జీవితంలో ఫస్ట్ నేర్చుకోవాల్సిన అనుభవం ఏంటంటే సార్, బుద్ధి వచ్చినప్పుడు అంటే దాసుని స్వభావము వచ్చినప్పుడు. దాసుని స్వభావం వస్తేనే బుద్ధి వచ్చింది మనకి. ఏ స్వభావం రావాలి? దాసుని స్వభావం ఏంటండి? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు భూమి మీదకి ఎలా వచ్చాడు? ఆయన అంటాడు, నేను పరిచర్య చేయించుకున్నట్టుకు రాలేదు కానీ పరిచర్య చేయటకు వచ్చాను. ఏ స్వభావం అది? పేతురు వెళ్ళిపోయి యేసు ప్రభువుని పట్టుకుంటుంటే వెళ్ళి ఒక సైనికుని చెవు నరికేస్తాడు. అప్పుడు ఆయన అంటాడు, ఏంటి పేతురు ఇలా చేసావు? నేను ఒక మాట సెలవేస్తే నా తండ్రి నా కొరకు 10 సేనా వ్యూహం నా కొరకు పంపేలేడా? ఒకవైపు ఆయన కింగ్ తత్వాన్ని కలిగి ఉండి కూడా దాన్ని మొత్తాన్ని కప్పుబుచ్చి ఒక దాసుల స్వభావాన్ని చూపించాయండి. ఎందుకంటే నువ్వు నేను ఆ స్వభావం కలిగి ఉండాలని. మేబీ నేను అంటాను చూసారా, నువ్వు కోటీశ్వరుడే కావచ్చు, కోటీశ్వరురాలే కావచ్చు, మేబీ ఇంకేదైనా కావచ్చు, ఉన్నతమైన స్థితిలో మీరు ఉండవచ్చు. కానీ ఈ ఉన్నతమైన పదానికి అర్హుడు ఆయన. ఈ ఉన్నతమైన పదం ఇచ్చినవాడు, జీవితాన్ని ఇచ్చినవాడు ఆయన. కనుక ఆయన సన్నిధికి ఎలా రావాలి సార్? తగ్గింపుతో. మీ అందరూ తెలుసు కదా, రూత్ అత్త ఎవరు? నయోమి గమనించండి ఒకసారి. బెత్లెహేం నుంచి వెళ్ళిపోతున్నప్పుడు ఒక కైండ్ ఆఫ్ గర్వమే ఉంది. ఎందుకు? మా దగ్గర అన్నీ ఉన్నాయి, నాకు 2 కొడుకులు ఉన్నారు, నా భర్త ఉన్నాడు, నేను మోయాబు దేశంగా అంటే ఏమైనా ఏలేస్తామని చెప్పి వెళ్ళారు. మోయాబు దేశంకి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది చెప్పండి? భర్త పోయా, పెద్ద కొడుకు పోయా, చిన్న కొడుకు పోయా, లాస్ట్కి 2 కోడలు మిగిలా. ఆ కోడలంట ఇద్దరు చెప్పింది అన్నమాట ఈ రూత్తో, ఓర్ఫాతో, అమ్మ మీకు ఇంకా వయసు ఉంది, మీరు యవనస్తులు, మీరు వెళ్ళి ఏం చేయండి, మీ ఇళ్ళకెళ్ళి మళ్ళీ పెళ్లి చేసుకుని మళ్ళీ మీ జీవితం కొనసాగించండి. ఈ మాట చెప్పడం గల కారణం అంటే అంతవరకు వాళ్ళ పిల్లలు కూడా కలగల. అంటే అర్థం చేసుకోండి, మామూలుగా మనం ఒకసారి కొంచెం క్లారిటీ తెచ్చుకొని కొంచెం దాన్ని ఊహించుకోగలిగితే పెళ్ళైన కొద్ది దినాలకే అని ఉంటుంది అన్నట్టు ఉంటుంది ఆ మాట. ఏదంట? పెళ్ళైన కొద్ది దినాలకే అంటే వారి యొక్క జీవితంలో కొనసాగించవలసిన ఏ సంతోషాన్ని అనుభవించక మునిపే భర్తలు చచ్చిపోయారు. అందుకే ఆమంటుంది, మీరు ఇంకా కన్నికలే, మీరు ఇంకా యవనస్తులేవో, మీకు ఇంకా వయసు ఉంది, వెళ్ళమంటే వార్ఫా మాత్రం సూపర్ అత్త, వాళ్ళే డెసిషన్ అయితే నాకు మీరు ఇచ్చారు కనుక రా అత్త అని చెప్పి ముద్దు పెట్టుకుని వెళ్ళిపోయింది. రూత్ మాత్రం నిలబడింది. తర్వాత రూత్తో పాటు తిరిగి బెత్లెహేముకి వచ్చిన అత్త నయోమి మాట్లాడిన మాట, దయచేసి నన్ను నయోమి అని ఎవరు అనవద్దు, ఎందుకంటే నేను ఎలా వచ్చాను ఇప్పుడు? సమృద్ధి. చూడండి ఆ మాట ఉంటుంది, ఎలా వెళ్ళింది? నేను ఇంకెవరు తెలుసా? నయోమి కాదు, మారా. ఈ మాట అర్థం చేసుకో. అంటే బెత్లెహేం నుంచి వెళ్తున్నప్పుడు ఏమీ లేదు తెలుసా? దాసురాలు స్వభావం, దాసుల స్వభావం లేదు. ఈ బుద్ధి అనే స్వభావం కూడా ఆమెకి లేదు. ఎప్పుడు వచ్చింది బుద్ధి? భర్తను పోగొట్టుకున్న తర్వాత. ఎప్పుడు వచ్చింది బుద్ధి? 2 కొడుకులు చనిపోయిన తర్వాత. అప్పుడు ఎక్కడికి వచ్చింది? తిరిగి తన బెత్లెహేం దేశానికి, తన ప్రాంతానికి వచ్చి అంటుంది, సమృద్ధి గలదాన్ని. ఆ సమృద్ధి వల్లే ఆమెకి ఏం కనపడలా? దాసుని స్వభావము లే. ఈరోజు ఒకవేళ దేవుడికి అన్నీ ఇచ్చాడేమో, సవ్యంగా అన్నీ జరుగుతున్నాయి, డబ్బు కావచ్చు, ఇల్లు కావచ్చు, కావలసిన ప్రతిదీ కూడా సమకూర్చబడుతుంటే దయచేసి విర్రవేగమాకండి, తగ్గింపు కలిగి ఉండండి.
దాసును ఎంత ఉన్నా కూడా ఆ దాసుని స్వభావము కలిగి ఉండండి. ఆ తగ్గింపు దేవుడికి చాలా ఇష్టం. అందుకే ఎవరు దేవుడికి ఇష్టలు? బుద్ధి కలిగిన వారు దేవునికి ఇష్టలు. మరి ఇది మన బుద్ధి కలిగి ఉన్నామా? బుద్ధి, ఆ జ్ఞానం కలిగి ఉన్నామా? దేవుని మందిరం ఎలా ప్రవర్తించాలో తెలియదు, దేవుని మందిరం ఎలా మాట్లాడాలో తెలియదు, దేవుని మందిరంలో ఎలా వ్యవహరించాలో తెలియదు, తోటి విశ్వాసంతో ఎలా ఉండాలో తెలియదు, సేవకుడితో ఎలా ఉండాలో తెలియదు, సంఘంతో ఎలా వ్యవహరించాలో క్రమము, సంఘ మర్యాద, సంఘ క్రమము, ప్రార్థన మర్యాద క్రమము ఏది కూడా తెలియకుండా బ్రతుకుతున్నావేమో బుద్ధి తెచ్చుకో ఇంక నాయన. ఎందుకంటే నువ్వు నేను కూర్చుంది మన ఇంట్లో అని అనుకుంటున్నాము కానీ ఇల్లు కాదు ఇది. దేవుడు ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామం ఏకీభవించాయి అక్కడ ప్రార్థన చేస్తారు, అక్కడ నేను ఉంటానన్నాడు ఆయన. అందుకు ఇది ఎవరంటాం? ఇప్పుడు చిట్టని అంటారు, మరి నా ఇల్లు ఆడ అంటాడేమో. మా ఇంట్లో ప్రార్థన పెట్టి దేవుని అంటాడు ఏందన్నా? ఒకవేళ మీ ఇల్లే కావచ్చు, కానీ ఇక్కడ ప్రార్థన పెట్టినప్పుడు ఇక్కడ ఎవరున్నా చెప్పండి? దేవుని సన్నిధి. కనుక మనం దేవుని సన్నిధిలో ఉన్నామనే ఆ జ్ఞానము కలిగి ఏం చేయాలంట? ప్రవర్తించాలి. అందుకే బుద్ధి వచ్చినవాడు ఏమంట? మూడో చూస్తున్నాం, దేవుడికి ఎవరిష్టలు? బుద్ధి కలిగిన వారు. అందుకే మీరు ఈ 10 మంది కన్యకల గురించి మాట్లాడినా కూడా బుద్ధి కలిగిన వారు, బుద్ధి లేని కన్యకలు. బుద్ధి కలిగిన కన్యకలు ఏం చేసి చెప్పండి? తమ దివిటీలను వెలిగించుకొని సిద్ధపడి వేచి ఉన్నారు, కనిపెట్టుకొని ఉన్నారు. కనుక ఇప్పుడు బుద్ధి కలిగిన సంఘముగా మనం చేయవలసిన పని సార్, దేవుడి రాకడ కొరకు మన దివిటీలు అనగా మన విశ్వాసాన్ని, మన రక్షణను కాపాడుకుంటూ జాగ్రత్తగా చూసుకుంటూ ఏం చేయాలి సార్? ఆ దివిటిని వెలిగించి ఆయన రాకడ కొరకు ఏం చేయాలి? ఎదురు చూడాలి. ఇది బుద్ధి కలిగిన వారు చేసే పని. గొరకబెట్టి నిద్రపోయే వాళ్ళు చేసే పనులు కాదు. ఏమండి? గొరకబెట్టి నిద్రపోయే పనులు కాదు. ఈ మధ్య ఆడవాళ్ళు కూడా భలే గురక పెడుతున్నారు. మగవాళ్ళు పెడితే రకం, ఆడవాళ్ళు కూడా ఊరంతా తినపడేట్టు పెడుతున్నారు. అండోయ్ ట్రెండ్ మారింది. మీరే కాదు మేము కూడా మీతో సమానం అంట. ఏమంట? ఈ సమాన హక్కు ఇక్కడ ఏడ వరకు వచ్చింది? ఇప్పుడు గొరక వరకు వచ్చింది. దేవుడి మహిమ కలుగును గాక. పెడితే 4 ఊర్లు కినపడేట్టు పెడుతున్నారు. ఇవి పెట్టే బొగుడు కూడా మొన్న బెంగళూరు వెళ్ళాను నేను. బెంగళూరుకి వెళ్తే నా రూమ్ ఒకటైతే ఇంకొక ఆయన, పాస్టర్ గారు రండి వాళ్ళు ఉన్నారు కదా ఈ రూమ్కి వచ్చాను అన్నాడు. నేను లగేజ్ అంతా ఎత్తుకెళ్ళిపోయాను. నా పక్కన కదిరి ఆయన ఒక ఆయన ఉన్నాడు. మేమిద్దరం అనుకున్నాము. కరెక్ట్గా 11 అయింది, స్టార్ట్ అయిపోయింది బండి. ఇంజిన్ స్టార్ట్ చేసాడు. ఆ ఇంజిన్ ఎట్టుందంటే మామూలుగా లేదుండోయ్, మామూలు స్టార్ట్ అవ్వాలి ఇంజిను. నేను మధ్యలో ఉన్నా, ఈ పక్క ఇంజిను ఈ పక్క ఇంజిను. నాకు చాలా అంటే వినపడుతుంది. అలిసిపోయి ఉన్నా. అది ఆ రోజు జర్నీ చేసి వెళ్ళాను. ఉదయం 2ంటికి లేచి నేను బెంగళూరు వెళ్ళా. నన్ను ఆయన కదిరిలో ఉన్న పాస్టర్ రాజు నాయక్ పాస్టర్ లేపా. నిద్ర పడుతుందా అంటున్నాడు. ఇంక ఆడబట్టి నిద్ర అన్నాడు. సరే లే ఇంకొకరు ఆడ ఒక చోట పనుకుందా లే అని చెప్పి మేము ఆ డార్మెంటరీ మొత్తం ఎత్తుక్కుంటుంటే లాస్ట్ ఒక రూమ్ దొరికింది. అమ్మయ్య అని చెప్పి అక్కడికి వెళ్తే లాస్ట్ రాజు పాస్టర్, అయ్యో మీ వర్కే ఉంది కదా, సరే నేను పైకి వెళ్తాను. ఆయన వెళ్ళిపోయాడు పై రూమ్కి. నేను ఆడబనుకున్నా, ప్రశాంతంగా సమయం ఏ శబ్దం లేదనుకుంటే ఈ రూమ్లో పనుకుంటే ఆ రూమ్లో పెట్టి 2 కొరకలు ఈ రూమ్లో కనపడ్డాయి. అది ఏమైందో తెలియదు కానీ ఈ రూమ్లో కూడా ఈ 2 మొదలు పెట్టారు. అక్కడ మధ్యలో నుంచి మళ్ళీ ఈ మధ్యలోకి వచ్చాను నేను. ఏడ మధ్య కొన్నిసార్లు మనకిట్ట సమాన హక్కులు పంచుకుంటుంటాం. దేవుడి మహిమ కలుగును గాక. దయచేసి ప్రియమైనది ఏం లేరా, ఇది దేవుడికి ఇష్టం లేదు. దేవుడికి ఏముండాలి సార్? సంఘం ఎప్పుడు కూడా మెలకువగా ఉండాలి. సంఘానికి ఉండవలసిన లక్ష్యం సార్ మెలకువగా ఉండి, మెలకు అంటే రాత్రి అంతా అగ్గిపొలాల చేతులు కళ్ళకి పెట్టుకొని కూర్చోమని కాదు. మెలకు అంటే ఏ తరుణమైన దేవుడు పిలిస్తే పలికే స్వభావం ఉండాలి. సమయాలు గమనించండి. బైబిల్ గ్రంథం అంతట్లో సమయాలు మనం గమనిస్తే సమయాల్ని దేవుడి స్వరం ఏమిటి? సమయాలు అని వినపడినప్పుడు అక్కడ రాయబడిన మాట బాలుడు. సమయాలు ఎవడండి? సమయాలు ఎవరు? బాలుడు. బాలుడు అంటే చిన్నోడు. లేచి వెళ్ళి ఏలి దగ్గరికి వెళ్తే, ఏలియా గారు చెప్పండి అయ్యా రాత్రులు ఎందుకు పిలిచారంటే, అరే నేను నిన్ను పిలవలేదురా అయ్యా, వెళ్ళి పొనుకోరా, నువ్వు నిద్ర లేపి నన్ను ఎందుకు లేపుతున్నావు, నేను పిలవలా. రెండోసారి మళ్ళీ సమయాలని పిలిస్తే మళ్ళీ లేచి ఏలి దగ్గర చెప్పండి ఏలియా గారు ఏంటి ప్రవర్త చెప్పండి అంటే, అయినా నిన్ను పిలవలేదు అని వెళ్ళిపోతుంటే మళ్ళీ పిలుస్తాడు సమయాలు ఇట్రా. మూడోసారి ఇంకెవరైనా సమయాలని పిలిస్తే నువ్వు చెప్పాల్సిన మాట, చిత్తం ప్రభువా నీ దాసుడు ఆలకించు అని చెప్పునా అన్న అని చెప్పి పంపిస్తే మూడోసారి తిరిగి ఎక్కడ రాలేదు సార్. అంటే మీరు ఒక మాట గుర్తుపెట్టుకోవాలి, సమయంలో ఆ చిన్న వయసులోనే మెలకువగా ఉండడం గమనించగలం. చురుకుతనాన్ని మనము అందుకే బైబిల్ గ్రంథం అంతట్లో కూడా సమూయేలు లాంటి ప్రవక్త మరొక ప్రవక్త ఎక్కడ కూడా మనము ఒక రాజు స్థానంలో నిలబడ్డాడు. రాజులను అభిషేకించే స్థానంలో ఉన్నాడు. యాజకుడిగా మనకి కనపడతాడు, న్యాయాధిపతిగా కనపడతాడు. అన్ని పోషన్స్ సమూయేలు చేతికి దేవుడు అప్పచెప్పాడండి ఆ దినాల్లో.
అటువంటి ప్రవక్తను మనం ఇంకెక్కడ కూడా మనం చూసి ఉండం. అంత గొప్ప ప్రాఫిట్ అండి ఆయన. ఎందుకంటే చిన్ననాటి నుంచి కూడా ఏం కలిగి ఉన్నాడు? ఈ మెలకువతనం. అంతే ఏమంటారా? బుద్ధి వచ్చినప్పుడు బుద్ధి కలిగి ప్రవర్తించాడు. దాసుని స్వభావము కలిగి ఉన్నాడు. అందుకే దేవునికి ఎవరిష్టలు? మొదటిది భక్తి కలిగిన వారు. దేవునికి ఎవరిష్టలు? యథార్థత కలిగిన వారు. మూడవది బుద్ధి కలిగిన వారు. దయచేసి 4 చూద్దామా? హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 5-6 వచనాలు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 5-6 వచనాలు చదువుదాం. విశ్వాసం బట్టి హనోకు మరణము చూడకున్నట్లు కొనుక్కోబడెను. అతడు కొనుక్కోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండినని సాక్ష్యము పొందిన. దేవుడికి మహిమ కలుగును గాక. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 5వ వచనం ఏమంట? విశ్వాసం బట్టి ఏమంట? దేవునికి ఇష్టుడై ఉండినని సాక్ష్యం పొందను. హనోకు దేవుడికి ఇష్టుడై ఉండినని సాక్ష్యం పొందడానికి గల కారణం తన యొక్క విశ్వాసము. అంటే 4వది ఏముండాలి? దేవునికి ఇష్టమై ఉండాలంటే విశ్వాసం ఉండాలి. అవిశ్వాసం కాదు, అపనమ్మిక కాదు, మిడిమిడి జ్ఞానము లేకపోతే మిడిమిడి భక్తి కాదు. మీరు ఒక మాట అంటుంది బైబిల్లో, నాగటి మీద చేయబెట్టి వెనక తట్టు చూసేవాడు నా పాత్రుడు కాడని. అంటే ఏంటి? విశ్వాసం మీద ఏం చేసాం? నిలబడ్డాం. ఆ విశ్వాసం మీద నిలబడితే ఆ విశ్వాసమే మనల్ని ముందుకి తీసుకెళ్తుంది. పేతురు యేసు ప్రభు వారి నీళ్ళ మీద నడవడం చూశాడంట. ఏం చూశాడు? చూసి ఆ నీళ్ళ మీద నడుస్తుంటే ఈయన కూడా ఆశ కలిగింది. ఏం ఆశ? నేను కూడా నీళ్ళ మీద నడవాలి. అంతే కదండి. మనకు పుట్టదా ఏదైనా ఆశ? పక్కింటి వాళ్ళ టూర్ పోయారనుకో మనకేం పుట్టిద్ది? పక్కింటి వాళ్ళు ఏదైనా వస్తువు కంటే మనకేం వచ్చిద్ది? కొన్ని తర్వాత తెలిసిద్ది, వెళ్ళిన తర్వాత తెలిసిద్ది. వాళ్ళ ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంటే నా ఇంట్లో కూడా ఉండాలి. అయ్యో సత్తా పోరు పెట్టి ఇంట్లో ఫ్రిడ్జ్ తెస్తారు. ఈఎంఐ గట్లా వస్తాం. నెల వచ్చేసరికి ఆ ఈఎంఐ గట్టలేక నెల వచ్చేసరికి డబ్బుల కోసం కింద మీద పడి ఒక మాట చెప్తే ఎప్పుడు కూడా పొలం చూసి నక్క వాత పెట్టుకున్నట్టు మనం చేయాల్సిన అవసరం లేదు. మనకు వాతలు పెట్టుకుంటే కాలేదు ఎవరికి? దానికి కాదు, మనకు గాలి మనకు ఉండేది. కనుక కలిగిన వాడితో ఏం చేయాలి? తృప్తి పొందే విధానంలో ఉండాలి. అందుకే విశ్వాసంలో ఎప్పుడు కూడా ఆయన నడిచాడంటే ఆయన గొప్పతనం. అది ఆయన నేల మీద ఏంటి? ఆకాశంలో కూడా ఆయన ఏం చేయగలడు? అల్లవోక ఆయన ఏం చేయగలడు? నడవగలడు. ఏ ఆధారం లేకుండా ఆయన ఆయన దేవుడే ఉన్నాడు. ఈయన కూడా ఏమనుకుంటావు? నువ్వు నడిచినావు కనుక నేను నడవాలి ఇప్పుడు. నీ విశ్వాసం అందుకే అంటాడు దేవుడు అల్ప విశ్వాసి. వెళ్ళాడు. ఏం చేశాడు? నీళ్ళ మీదకి వెళ్ళాడు. కొంత దూరం నడిచాడు. చూస్తున్నారా? ఎవరితో? 11 శిష్యులు చెప్తున్నాడు ఈ మాట. చూస్తున్నారా? చూసా పేతురు అంటే ఏమనుకున్నారు? ఏమంట? పేతురు అంటే ఏమనుకున్నారు? ఆయన లోపల పెద్దలు వచ్చారు. ఓ అమ్మా అన్నాడు. అంతే, లోపలికి వెళ్ళిపోయాడు. బోధకుడా నశించిపోతున్నాడు, ఆయన నన్ను కాపాడు, రా పైకి రా. లేపాడు. అల్ప విశ్వాసి. ఏమంట? బుద్ధి తెచ్చుకో. విశ్వాసం ఏడా? కొన్నిసార్లు మనం అంటే బాగా కనపడతాం విశ్వాసంలో. ఎట్లా? భలే కనపడుతుంటాం, బయటికి ఏపుగా కనపడుతుంటాం. ఎదిగిన విశ్వాసంలో అబ్బా మనం చెప్తుంటే మాటలు కొన్నిసార్లు అసలు చెవు కంగా అంటుంటాయి. దేని గురించి చెప్తుంటే? దేవుడి గురించి చెప్తుంటే. అవి మాటల్లో ఉంటున్నాయి కానీ దేంట్లో ఉంటలా? క్రియల్లో ఉంటలా. హనోకు తన విశ్వాసాన్ని మాటల్లో మాత్రమే కాదు క్రియల్లో కూడా చూపించారు. కనుకనే దేవుడు మరణం చూడకుండా అతను కొనుక్కోవడానికి ఇష్టపడ్డాడండి. ఈ భూమి మీద ఇద్దరు వ్యక్తులు మరణం చూడకుండా వెళ్ళిన వారు ఎవరు? ఒకటి ఏలియానా ఎలీషానా సిస్టర్? ఒకటెవరు? హనోకు. రెండోది ఏలియా. ఏలియా యొక్క శిష్యుడండి. కనుక జ్ఞాపకం చేసుకో, ఇద్దరే ఉన్నారు వాళ్ళు. కానీ దానికంటే ముందు వెళ్ళిన వ్యక్తి అయితే హనోకే. హనోకు విషయం దేవుడు మాట్లాడుతున్నాడు. అది ఎవరంట? మీరు 6వ వచనం చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:6 చదవండి ఒకసారి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టులై ఉండుట అసాధ్యము. ఇది ఈ మాట జాగ్రత్తగా వినాలి. వింటున్నారు ఈ మాట? దేవుని వద్దకు వచ్చువారు. దేవుని వద్దకు రావడం అంటే ప్రార్థనకు వచ్చువారు, సహవాసానికి వచ్చువారు, మందిరానికి వచ్చువారు. ఏమంట? ఆయన ఉన్నాడనియు
తన్ను వెతుకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మాలి కదా. దేవుడికి మహిమ కలుగును గాక. విశ్వాసం ఏంటంట? విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలేంట దేవుడికి నువ్వు ఇష్టడై ఉండాలి అంటే, ఇష్టరాలుగా ఉండాలంటే ఏం ఉండాలి? నీలో విశ్వాసం ఉండాలండి. బైబిల్ ఎందుకు మనం ఎన్నోసార్లు చూస్తుంటాం, విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును. మనం చూస్తుంటాం రక్తస్రావం కలిగిన స్త్రీతో ఉంటాడు, అమ్మా నీ విశ్వాసము ఒక చోట రక్షించునని కూడా ఉంటుంది. ఏమంట? నీ విశ్వాసం నిన్ను రక్షించును, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచును, సమాధానము గల, చూడు ఆ మాట అక్కడ ఉంటుంది, సమాధానము గల దానిపై. చూసారా? విశ్వాసం ఉంటే ఆమె అన్న మాట ఏంటి? ఆయన సమాధానము అంటే, ఈ సమాధానం మనకు రావాలి అంటే ఏముండాలి? దేవుడికి మహిమ కలుగును గాక. దూత పలికిన 4వ మాట ఏమంట? సమాధానము కలుగును గాక. ఎవరికి? ఆయనకు ఇష్టలైన ఎవరికి? ఆయనకు ఇష్టలైన మనుషులకి సమాధానం. మరి ఆయనకి ఇష్టలైన వారు ఎవరు? ఆయనకి ఇష్టలైన వారు? భక్తి కలిగిన వారు, యథార్థవంతులు, బుద్ధి గలవారు, విశ్వాసం కలిగి. ఈ నలుగురికి దేవుడు చెప్తున్న మాట ఏంటి తెలుసా? సమాధానం కలుగును గాక. కానీ ఈ రాత్రి కాదు ఈయన మాటలు వింటున్న ప్రియమైన దేవుళ్ళారా, అట్టి సమాధానం మన జీవితాల్లో ఉండాలంటే మనం ఎవరికి ఇష్టలై ఉండాలి? దేవునికి ఇష్టలై ఉండాలి. మరి దేవునికి ఇష్టలైన అంటే మనలో ఉండవలసిన లక్షణాలు ఏంటి? భక్తి ఉండాలి, యథార్థత ఉండాలి, బుద్ధి కలిగి ప్రవర్తించాలి, విశ్వాసము. 4 నేను పాస్టర్ ఇంకేమి లేవా అంటే చాలా ఉన్నాయి, కానీ అవన్నీ చెప్పుకుంటే ఉదయం అయ్యిద్ది. మరి ఉదయం వరకు ఆయన టిఫిన్లు, రాత్రి టీలు, కాఫీలు ఏర్పాటు చేస్తాడు నాకు తెలియదు. చిట్టి బ్రదర్ ఆయన ఏర్పాటు చేస్తాడులే, ఆయన చేయగలడు, ఆయన సామర్థ్యం ఉంది. ఆయన ఆర్మీలో వచ్చినాడు కదా, ఆయన ఒంటి చేతి అన్నీ చేసేస్తుంటాడు. కానీ మనం ఉండాలిగా. దేవుడికి మహిమ కలుగును గాక. కనుక ఈ రాత్రి కాల సమయంలో దూత పలికిన 4వ మాట సమాధానము కలుగును గాక. సమాధానం వచ్చిన పలికిన గాబ్రియల్ దూత. ఏ వచ్చిన? మనము కూడా ఎవరింటికి వెళ్ళినా ఆ ఇంట్లో ఏం పలకాలి? సమాధానం వచనం పలకాలి. మనం ఎవరితో మాటలు ఏం పలకాలి? సమాధానం వచనమే పలకాలి. సమాధానపు మాట మనము ఉచ్చరించడానికి ఇష్టపడాలి. అందుకే అక్కడ గొల్లలు ఉన్నారు, జ్ఞానులు ఉన్నారు, మరియా, యోసేపు, పొత్తిగుడ్డలో చుట్టబడిన యేసు ప్రభు కూడా అక్కడ ఉన్నారు. వేల సైన్య సమూహమైన దేవదూతలు కూడా అక్కడ వచ్చి దేవుని యొక్క పుట్టుకను గురించి వారు పాడుతున్నారు. ఏమంట? సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ. ఇది దూతలు పాడిన పాట. ఏదండి ఇది? దూతలు పాడిన పాట. అది ఏమని పాడుతున్నారు? సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగునుగాక. కనుక ఎవరికి సమాధానం? దేవునికి ఇష్టలైన వారికి సమాధానం. ఎవరు దేవునికి ఇష్టలైన వారు? భక్తి కలిగిన వారు, యథార్థంగా ఉన్నవారు, బుద్ధి కలిగిన వారు. బుద్ధి అనే మాదాన్ని మళ్ళీ చెప్తున్నా. బుద్ధి అంటే మళ్ళీ ఇంకో అర్థం చేసుకోవచ్చు. బుద్ధి ఉందే నీకు అంటాం కదా, ఆ బుద్ధి గురించి నేను మాట్లాడతల్లా. ఇది వేరే బుద్ధి, ఇది మెలకుగా ఉండే బుద్ధి. దీంట్లో దాసుని స్వభావం కలిగిన బుద్ధి గురించి నేను మాట్లాడుతున్నాను. కనుక 4వది ఏంటి? విశ్వాసం. హనోక్ లాంటి విశ్వాసం, అలాగే ఈ 12 సంవత్సరాల రక్తస్రావం కలిగిన విశ్వాసం లాంటి విశ్వాసం. అమ్మ నీ విశ్వాసం నిన్ను రక్షించిన అన్నాడు ఒక చోట, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచను, సమాధానం గలదానివై వెళ్ళు. కనుక అట్టి సమాధానం మన జీవితాల్లో కూడా రావాలి. అట్టి సమాధానం మనం కూడా కలిగి ఉండాలి. అట్టి సమాధానం మన జీవితాల్లో మనం కలిగి ఉండాలి అంటే ఇప్పుడు చెప్పబడిన ఈ 4 మాటలు మనం కలిగి ఉండాలి. ఈ 4 అంశాలు మనం కలిగి ఉంటే ఎవరికి ఇష్టలు అంటాం? దేవునికి ఇష్టలు అంటాం. దేవుడికి ఇష్టలు ఎవరో వారి జీవితంలో సమాధానం ఉంటుంది. దేవునికి ఇష్టలు ఎవరో ఆ కుటుంబంలో సమాధానం ఉంటుంది. ఏ భార్య భర్తల పిల్లలు దేవునికి ఇష్టలుగా ఉంటారో వారి ఇంట్లో ఏముంటుంది? సమాధానం, శాంతి, సంతోషము, నెమ్మది కలిగి ఉంటారు. కనుక ఈ రాత్రి కాల సమయంలో ఇట్టి సమాధానం ఇక్కడ చేరిన మనకును, విశేషంగా ఈ రాత్రి కాలశంలో ఈ క్రిస్మస్ గృహకూడికి ఏర్పాటు చేసిన చిట్టి బ్రదర్ కుటుంబానికి కలిగి దేవుడు నడిపించునుగాక. తల వంచుదామా, ప్రార్థన చేద్దాం. తల వంచుదామా, ప్రార్థన చేద్దాం. మరి రాత్రి కాస్త చెప్పబడిన ఈ అంశాలు విన్నారు కదా. ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం అని విన్నాం. ఎవరు ఆయనకి ఇష్టలైన విషయం కూడా మనము విన్నాం. ఎవరు ఆయనకి ఇష్టలు? భక్తి కలిగిన వారు ఆయనకి ఇష్టలు,
యథార్థత కలిగిన వారు ఆయనకి ఇష్టలు, బుద్ధి కలిగిన వారు ఆయనకి ఇష్టలు, విశ్వాసం కలిగిన వారు ఆయనకి ఇష్టలు. కనుక ఈ విషయాలు మనం జ్ఞాపకం చేసుకొని ముందుకి కొనసాగుదాం. ఇట్టి మాటలు దేవుడు విడికిలో దీవించును గాక.